నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ ఏది మాట్లాడినా కానీ ఒక కాంట్రవర్సీ లాగా మారిపోతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు యాక్టర్ అనసూయ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా జై శ్రీరామ్ అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయని చెప్పుకోవాలి. అయితే మరి అనసూయ ఏమని మాట్లాడింది, ఎందుకంత కాంట్రవర్సీ అవుతుంది అనేది ఒక్కసారి చూస్తే కనుక, ఇప్పుడు ఎవరైతే జై శ్రీరామ్ అంటూ చాలా మంది వీడియోలు చేస్తూ ఉన్నారో, జై శ్రీరామ్ అంటూ ఎవరైతే కొందరు అంటూ ఉన్నారో, జై శ్రీరామ్ అనే అందరూ చాలా మంది జై శ్రీరామ్ భక్తులే కాదు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడడం అయితే జరిగింది. ముఖ్యంగా చాలా మంది అసాల్టర్స్ అని చెప్పేసి కూడా అంటే దాడులు చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇందులో. వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పేసి అడ్డు పెట్టుకొని అంటే సనాతన ధర్మం కూడా తెలియకుండా వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారు. కేవలం వాళ్ళ ఫేమ్ కోసమే జై శ్రీరామ్ అంటూ ఉంటారని చెప్పేసి ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. అలా ఎలా అంటుంది జై శ్రీరామ్ అనే భక్తుడిని, అలా ఎలా తిడుతుంది, అలా ఎలా వ్యాఖ్యలు చేస్తుంది అని చెప్పేసి చాలా మంది తనని ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి చాలా మంది రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇంకా జై శ్రీరామ్ నుండి ఎవరైతే సంఘాల వాళ్ళు, భక్తులు, హిందూ భక్తులు ఎవరైతే ఉంటారో, సనాతన ధర్మం హిందూ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రియాక్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే దీనికి అంటే ఎప్పుడు చూసినా కానీ చాలా మంది మనకి ర్యాలీ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడైనా కానీ జై శ్రీరామ్‌కి సంబంధించి ఏదైనా మనకి పండుగ వచ్చినా కానీ, ఏదైనా కానీ ర్యాలీ చేస్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో మేము ఎంత కష్టపడుతూ ఉంటాము, మాకు కష్టం గురించి తెలుసా అని చెప్పేసి కొందరు కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అంటే దేవుడి పేరు చెప్పుకొని అడ్డు పెట్టుకొని ఏదైనా చేసినా కానీ నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అసల్టర్స్ అనేది ఒక వడ్డనడం మీరు అసలు కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా మరికొందరు కామెంట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇదంతా చూసిన అనసూయ మళ్ళీ దానికి రియాక్షన్గా ఇంకొక వీడియో చేయడం అయితే జరిగింది. నేను ఆ విధంగా అనలేదు, నేను అందరిని అనలేదు, కొందరిని మాత్రమే అన్నాను. ఆ కొందరు ఎవరు అని అంటే కనుక, సో చాలా మంది జై శ్రీరామ్ ఇంకా సనాతన ధర్మం అని చెప్పేసి ఈ పేర్లతోని చాలా మంది బ్రతికేస్తూ ఉన్నారు. చాలా మంది వాళ్ళ ఫేమ్ కోసం వాళ్ళు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇలా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ అనసూయది గతంలో కూడా మనం అయితే చూసాము. అంటే తనని ఏదన్నా అన్నా కానివ్వండి, తనని ఒక రియాక్ట్ అవ్వడం కానివ్వండి, ఇట్లా బెట్టింగ్ యాప్స్లో రియాక్ట్ అవ్వడం కానివ్వండి, ఇంకా ఇతర ఏదైతే ఒక్కసారి మన యాక్టర్ శివాజీ విషయంలో కూడా అనసూయ అంటే అతను వ్యాఖ్యలు చేసిన దానికి అనసూయ కూడా ఏ విధంగా కౌంటర్ ఇవ్వడం కానీ, అది కూడా ఏ విధంగా కాంట్రవర్సీగా మారిపోయింది అనేది అయితే మనం చూసాము. ఇప్పుడు ఇదే క్రమంలో ఇక ముఖ్యంగా ఏదేమైనప్పటికీ హిందూ దేవుళ్ళ పైన ఇలా మాట్లాడడము, హిందూ భక్తుల పైన ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది ఖండిస్తున్న పరిస్థితి. అయితే దీనికి అనసూయ ఏమంటే రియాక్షన్ ఇచ్చిందంటే, నేను పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అంటాను, నా కొడుక్కి కూడా హనుమంతుడు పేరే పెట్టుకున్నాను, నాకు హనుమంతుడు అంటే ఎంతో భక్తి, నేను అందరిని అనలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది తప్ప అన్న వాళ్ళకి మాత్రం క్షమాపణ అనేది ఇంకా చెప్పడం అయితే జరగలేదు. సో చాలా మంది మాకు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్తేనే మేము వదిలిపెడతాము, లేదంటే మేము వదిలిపెట్టామని చెప్పేసి హిందూ సంఘాల వారు కూడా ఖండిస్తున్న పరిస్థితి, హిందూ సంఘాల వారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నేను ఏమన్నానంటే, చాలామంది ఇట్లా ఇప్పుడు షేర్ చేద్దాం అనుకున్నా నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది అనవసరంగా వాళ్ళకి హైప్ వస్తుంది, వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయిపోతున్నారు, మనకి విజిబిలిటీ వస్తుందని అని అంటున్నారు. దట్స్ అ డిబేటబుల్ స్టోరీ. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్ ఆల్సో. సో దేవుడి డీపీ పెట్టుకొని కింద సనాతన ధర్మం కోసం ఏమన్నా చేస్తాను అనే డిస్క్రిప్షన్ జై శ్రీరామ్ అని పెట్టుకుని అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. సో అలాంటి బ్యాచే దేవుడి పేరు మీద సనాతన ధర్మం ముసుగులో అందరూ అనండి జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అంటే నేను ఫస్ట్ లైన్లో ఉంటా. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అన్ అసాల్టర్, బట్ అట్లా ముసుగులో చేసే వాళ్ళందరూ అసాల్టర్స్ అని చెప్తున్నాను నేను. అది అలాంటి వాళ్ళందరూ బయటపడుతున్నారు. చూడండి మీరే, మీకు తెలుస్తూనే ఉంటుంది కదా. ఎనీవే, గుడ్ డే. జై శ్రీరామ్.